మనందరి లైఫ్లో మనం మర్చిపోవాలి అనుకునే కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. మనం ద్వేషించే కొన్ని చాప్టర్స్ ఉంటాయి. అప్పుడు అలా జరగకుండా ఉంటే నా లైఫ్ ఇంకోలా ఉండేది అనే బాధ మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. కానీ ఈ విషయంలో మనం రెండు ముఖ్యమైన నిజాలను అర్థం చేసుకోవాలి. మొదటిది, నీ గతంలో నువ్వు అనుభవించిన ప్రతి నొప్పి, ప్రతి అవమానం నీకు ఒక పాఠం నేర్పించింది. నువ్వు మోసపోయినప్పుడే మనుషులను ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నావు. నువ్వు ఓడిపోయినప్పుడే మళ్ళీ ఎలా పోరాడాలో తెలుసుకున్నావు. రెండో విషయం, నువ్వు నీ గతాన్ని ఎంత ద్వేషించినా దానిని నువ్వు ఒక్క నిమిషం కూడా మార్చలేవు. దానితో పోరాడడం అంటే గాలితో యుద్ధం చేసినట్టే. నువ్వే అలసిపోతావు. ఎప్పుడైతే నువ్వు దానిని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తావో, అవును ఇలా జరిగింది, అది కూడా నా లైఫ్లో ఒక భాగమే అని అనుకుంటావో, అప్పుడే ఆ గతం నిన్ను వదిలేస్తుంది. అప్పుడే నీకు అసలు ప్రశాంతత, అసలు ఫ్రీడమ్ దొరుకుతుంది. సో నీ స్టోరీలోని మంచి చాప్టర్స్ ని, చెడ్డ చాప్టర్స్ ని అంతా కలిపి ప్రేమించు. ఒకటి నీకు బలం